మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సుప్రజ గారు, వీ వెయిటింగ్ ఫర్ జూలై 2025 టమోటా ఫైనల్. జూలై 2025 ఎదురు చూస్తామని సుప్రజ కామెంట్ పెట్టారు. ఇక రమేష్ గారు, సయ్యదన్న నమస్తే, మాకు బంతిపూలు ఈరోజు మదనపల్లి మార్కెట్కి తీసుకొచ్చాము. 60 రూపాయలు వేశారు శాంపుల్. మావి కనీసం ఈ రేట్స్ అయినా ఉంటాయా చెప్పండి అన్న. పూలదల ప్రస్తుతం బాగున్నాయి. నిన్న నేను వెళ్ళాను. సన్న మొగ్గలు కిలో 1400 రూపాయలు అమ్ముతున్నారు. పూలదల పరాడు దేవుడి వల్ల బాగానే ఉంది. మీకంతా మంచిగా భగవంతుని మనస్ఫూర్తికి ప్రార్థిస్తున్నాను. ఇక మంగిలిపూట లింగారెడ్డి గారు, వర్షాధారంగా సాగు చేసే టమోటాలో నాణ్యత లేకపోయి ఉండవచ్చునేమో, కానీ బోరు బావుల కింద సాగు చేసిన పంటల్లో నాణ్యత గల కాయలు బాగుంటాయి భాయ్. గతంలో అయితే మన ప్రాంతంలో కూడా వర్షాధారానికి చేలల్లో టమాటాలు వేసేవాళ్ళు. అది బోరుకి ఉండేది కాదు, వర్షాలకి టమాటాలు పండేవి, ఖర్చు ఉండేది కాదు. కానీ ప్రస్తుతం ఎవరు కూడా వర్షాధారంగా టమాటా పంట మన వైపు ఎవరు సాగు చేయడం లేదు. అన్ని చోట్ల కూడా బోరు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి. వర్షాధారంగా సాగే పంటల్లో టమాటా నాణ్యత లేకపోయి ఉండొచ్చేమో, కానీ బోరు బావుల కింద సాగే పంటల్లో మాత్రం నాణ్యత ఉంటుంది భయ అని ఆయన కామెంట్ పెట్టారు. గతంలో అయితే ఒక 20 సంవత్సరాల పూర్వం అనుకుంటాను, చేలలో ఇలాగే వర్షాధారంగా పంటలు వేసి టమాటా చెట్లు పెట్టి వదిలేసేవాళ్ళు. ఆ కాయలు తెచ్చేవాళ్ళు, ఖర్చు లేదు, ఏమీ లేదు. కేవలం వర్షం పైన ఆధారపడి మాత్రమే టమాటాలు వచ్చేది. ప్రస్తుతం చూస్తే టమాటా విపరీతమైన ఖర్చు, విపరీతమైన ఎరువులు, విపరీతమైన మందులు, విపరీతమైన రసాయనాలు. వీటిని ల్యాబుల్లో టెస్ట్ చేస్తే ఊహించలేము. శివప్రసాద్ గారు ఎస్ అని రిప్లై ఇచ్చారు. స్టోరీ క్లోజ్. వేర్ ఈస్ టైగర్ మంత్ జూలై 2025, నైఫ్ మంత్ జూలై 2025. ఎక్కడ? శార్దూలం లాంటి జూలై మాసం ఎక్కడ? కత్తి లాంటి జూలై మాసం ఎక్కడ? జూలై 2025. శివప్రసాద్ గారు, ఇది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్. ఇంకా దరిదాపు మీరు 190 రోజులు ఎదురు చూడాలి. హ్యాట్రిక్ జూలై 2025. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. వీ లైక్ జూలై 2025. వీ లవ్ జూలై 2025. గత 2 సంవత్సరాలుగా జూలై మాసం ధరలు బాగా అమ్ముతున్నాయి. ఈ సంవత్సరం కూడా జూలై నెల ఖచ్చితంగా ధరలు వెళ్ళాలని, హ్యాట్రిక్ కొట్టాలని, హ్యాట్రిక్ కొడుతుందని, జూలై నెలని ప్రేమిస్తున్నానని, నేను ఎదురు చూస్తున్నానని శివరాజు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, Vayanna yesterday 850 top in MPL, but today MPL 200 rupees down. But Angal also down. Malakuturu also down anna. Is there any particular reason or heavy stock anna? నిన్న మదనపల్లిలో దిగుమతి భారీగా తగ్గింది. దానితో ఎవరు ఊహించని విధంగా ఒక రకంగా చెప్పాలంటే నిన్న అందరూ అనుకుంటున్నారు రాంగ్ అమ్మడమే అని చెప్పి 270 రూపాయలు టాప్ ధర పడింది మదనపల్లి మార్కెట్లో. మరియు కలకడ మార్కెట్ 550 రూపాయలు చిన్న బాక్స్ వెళ్ళింది. కానీ బయట మార్కెట్లో అమ్మకాలు లేవు. నిన్ననే సాయంత్రం మాటలన్నీ డౌన్ అయ్యేది, ధర తగ్గింది. ఇవాళ కూడా వచ్చి సాయంత్రం మాటలు మొలకొచ్చిన అయితే భారీగా దిగుమతి వచ్చింది. కానీ ధరలు అయితే ఏమాత్రం తగ్గలేదు. ఎవరి ధరలు పెరిగాయని అక్కడి నుంచి సమాచారం. బయట అమ్మకాలు లేవన్నా దానివల్ల ధర తగ్గింది. ఏంటి ఈరోజు బి కొత్త కోట కేఎస్బి పర్సన్ యాక్షన్ వేస్తున్నారు వై బ్రో అంగలులో? కోలార్ తమ్ముడు వినోద్ కుమార్. తమ్ముడు టీవీఎస్ బాబు వ్యక్తిగత కారణాల వల్ల ఇవాళ మండికి రాలేదు. అందువల్లే సైదు గారు ఇవాళ యాక్షన్ వేయడం జరిగింది టీవీఎస్ మండి అంగలులో. మంచి మనసు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఇక నరసింహమూర్తి గారు, రైతుల మనోభావాలతో అడుకోకండి, మీకు వచ్చే కమిషన్ కోసం ఇంతలా ఎర్రిపప్పల్ని చేయకండి రైతుల్ని. ఎందుకు ఆయన ఇలాంటి కామెంట్ పెట్టడం నాకైతే అర్థం కాలేదు. విషయం ఆయన అయితే ప్రస్తావించలేదు. దానికి నారాయణ గారు, మీ ఊరు ఏది బ్రో అని కామెంట్ పెట్టారు. కానీ అన్నదాత నరసింహమూర్తి గారు రిప్లై ఇవ్వలేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, నరసింహమూర్తి గారు, సయ్యద్ బ్రో దయచేసి తక్షణ పబ్లిష్ చేయకండి, అంత వరస్ట్ ప్రోడక్ట్ ఇంకోటి లేదు, మచ్చ ఫుల్గా వచ్చింది. సారీ నరసింహమూర్తి గారు, చాలామంది అయితే దాని యొక్క ఫలితం బాగుందంటున్నారు. మీరు మాత్రం ఇలా కామెంట్ పెట్టారు. దానితో పాటుగా ఆనంద్ అగ్రికల్చర్ని కూడా ప్రస్తావించారు. ఐఎమ్ వెరీ సారీ, మీకు ఇది కూడా చదవడం జరిగింది. ఇతర యూట్యూబర్ల గురించి మీరు దయచేసి కామెంట్లు పెట్టవద్దని. తక్షణ వాడటం వాడకపోవటం మీ ఇష్టం. నేనైతే ఐఎమ్ నాట్ ద ప్రమోటర్ ఆఫ్ ది తక్షణ ప్రోడక్ట్. నేను దాని గురించి నేనేం ప్రమోట్ చేయడం లేదు, ప్రోత్సహించడం లేదు. మీరు పెట్టిన కామెంట్లు మాత్రం చదివాను. చాలా వచ్చిన కామెంట్లలో అత్యధిక భాగం అయితే దాని యొక్క ఫలితం బాగుందంటున్నారు. మీలాంటి వాళ్ళు కొద్దిమంది మాత్రం బాగా లేదంటున్నారు. ఇక
మహాదేవ్ రెడ్డి గారు, జగన్ రెడ్డి గారికి బర్త్డే విషెస్ చెప్పినందుకు మీకు థ్యాంక్స్ సయ్యద్ భాయ్. థ్యాంక్స్ ఎందుకన్నా? మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు, గతంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆయనకు బర్త్డే విషెస్ చెప్పడం మన బాధ్యత. ఆ నిర్ణయాలతో కొన్నిటితో మనం ఏకీపించలేకపోవచ్చు. ఒక ఎన్టీఆర్ అభిమానిగా నేనైతే నా జీవిత పర్యంతం కూడా హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడానికి నేను ఎప్పుడు కూడా దాన్ని అంగీకరించను. బట్ ఇక నరేష్ గారు చెప్పడం బాలేదు భాయ్. నేను ఆయనకి రిప్లై ఆయన పెట్టారు కామెంట్, ఐఎమ్ వెరీ సారీ, ఆ కామెంట్ నేను రిమూవ్ చేస్తాను దీని తర్వాత. ఒక విషయం నరేష్ గారు మీరు తెలుసుకోవాలి, ఆయన రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. మీకు ఇష్టం లేకపోతే మానేయండి, కానీ అలాంటి పదజాలం వాడటం పద్ధతి కాదు. బహుశా మీరు కూటమికి సంబంధించిన ఏదో ఒక పార్టీ అభిమాన కార్యకర్త ఉండవచ్చు. మీరు నిన్న చూసారో లేదో, చంద్రబాబు గారు మన గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ గారి శుభాకాంక్షలు తెలియజేశారు. వాళ్ళు కలిస్తే బాగానే ఉంటారు, కరచాలనం చేసుకుంటారు. రాజకీయంగా ఇన్ని విభేదాలు ఉన్నా, ఇంత కుట్రలు కుతంత్రాలు చేసుకున్న ఒకరి మీద మరొకరు ఎదురు పడితే బాగానే ఉంటారన్న వాళ్ళు ఒకరికొకరు ఎదురుగా మనలాగా పోరాటాలు చేసుకోరు. ఒక్క విషయం చెబుతున్నానన్నా, ఇది పద్ధతి కాదు. విజయం అనేది ఇప్పుడు మీకు అందరూ తెలిసిందే. 153 స్థానాలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన వైనాట్ 175 అన్నారు, 11 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు. 23 స్థానాలు వచ్చిన తెలుగుదేశం పార్టీ గెలుస్తుందో గెలవదు, అసలు పార్టీకి వైభవం మళ్ళీ భవిష్యత్తు ఉంటుందో అందరూ అనుకున్నారు. కానీ ఎవరు ఊహించిన విధంగా 164 స్థానాలు కూటమికి వచ్చాయి. విజయం శాశ్వతం కాదు, అధికారం అన్నది శాశ్వతం కాదన్నా అది మారుతూ ఉంటుంది. కాబట్టి నేను అన్ని పక్షాలకు కానీ అన్ని పక్షాల కార్యకర్తలు విన్నవించేది ఒకటే, అధికారం అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు. అసలు మనమే శాశ్వతం కాదు ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద. అధికారం ఏముందన్నా వాళ్ళ కూడా బాగానే ఉంటారు. ఒక ఉదయం లేస్తే ఒకరి ముఖాలు ఒకరు మనం చూసుకోవాలి. కాబట్టి దయచేసి, నిన్న కూడా చాలా చోట్ల గొడవలు కూడా జరిగాయి. ఫ్లెక్సీలు, జగన్మోహన్ గారు ఫ్లెక్సీలు కడుతున్న గ్రామ పిల్లలు చెప్పదలుచుకోలేదు. ఇది పద్ధతి కాదు. మనం మనుషుల్లాగానే జీవిద్దాం. రాజకీయ పార్టీలు మనం అభిమానించాల్సిందే. ఇప్పుడు నేను ఎన్టీఆర్ అభిమానిని, నా ఛానల్ చూసి వాళ్ళందరికీ తెలుసు. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఏదేమైనా ఒక్క విషయం మాత్రం మనం అందరం గుర్తుంచుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి ఎవరైనా కానీ నాదెండ్ల భాస్కర్రావు, నెల రోజుల పాటు నాదెండ్ల భాస్కర్రావు గారి దగ్గర నుంచి మొన్నటికి మన అవశేష ఆంధ్రప్రదేశ్ని పాలించిన మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా సరే మనం గౌరవించాలి. రాజకీయ విభేదాలు ఉంటే పక్కన పెడదాం, బట్ పదప్రయోగం బాగుండాలి. సయ్యద్ భాయ్, మా రైతుల తరపున హ్యాపీ బర్త్డే టు జగన్ గారు. మిట్టపల్లి మహాదేవ్ రెడ్డి గారు. కొత్తకోట నేను వెళ్ళాను, మీరు చెప్పిన మాదిరికి లేదు. 600 వెళ్ళి ఉంటే వీడియో సెండ్ చేయండి అన్న బక్కన మహేష్ గారు. నిన్న కొత్తకోట టాప్ ధర 600 చెప్పడం జరిగింది. బక్కన మహేష్ ఇలా కామెంట్ పెట్టారు, 600 రూపాయలు వెళ్ళలేదు, కాబట్టి మీరు వీడియో ఉంటే సెండ్ చేయమని చెప్పి అన్న. నేను కొత్తకోట కేఎస్బి మండి అధినేత సయ్యద్ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన నాకు చెప్పారు 600 రూపాయలు ఒకలాంటి వేయడం జరిగిందని చెప్పి. దాని తర్వాత మీరు ఈ కామెంట్ పెట్టిన తర్వాత చంద్రబాబు, మీరు కొత్తకోట వెళ్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు, మన చంద్రబాబు స్నేహితుడు చంద్రనాయుడు మీకు అందరూ తెలిసింది. అతన్ని కూడా అడిగాను నేను, అయ్యా ఇలాంటి కామెంట్ వచ్చింది, 600 వెళ్ళిందా లేదా అని. 600 వెళ్ళింది, రైతుకు పట్టి కూడా కట్టామని ఆయన కూడా నాకు చెప్పడం జరిగిందన్న. వీడియోలో అయితే నాకు రాదు, ఫోన్లో తీసుకున్న సమాచారమే ఇది. కేఎస్బి మండి అధినేత సయ్యద్ గారు నాకు ఇచ్చిన సమాచారం. బక్కన మహేష్ గారు, శివశంకర్ గారు దీని గురించి సుదీర్ఘ విశ్లేషణ ఇచ్చిన బాహో సీడ్ గురించి. బాహో ప్లాంటేషన్ టైం జనవరి టు మార్చ్ 2nd వీక్ లోపు ప్లాంటేషన్ చేసుకుంటే సూపర్ ఈల్డింగ్. రెడ్ సోయిల్ అయితే క్రాప్ ఎక్సలెంట్గా వస్తుంది. హెవీ సేజ్, హెవీ ఈల్డింగ్. నేను రాయలపాడలో తోట చూశాను. ఈ సీజన్లో కోలార్ సిఎంఆర్ మండిలో టాప్ రేట్ లాస్ట్ కటింగ్ వరకు పడ్డాయి. వాస్తవమన్నా బాహో సీడ్ అయితే మన వైపు ఫెయిల్యూర్ అయింది, కానీ అటు పలమనేరు, ఇటు కోలార్, కర్ణాటక జిల్లాలలో బాగానే వచ్చింది. ఎందుకు మన వైపు కాస్త అది విఫలమైంది. అయితే మీరే చెప్పారు జనవరి నుంచి మార్చి 2వ వారం లోపు ప్లాంటేషన్ చేస్తే బాహో మంచి ఫలితం ఇస్తుందని చెప్పి. హాయ్, ఏం బ్రో జగన్ ఫోటో పెట్టావు బాపూజీ గారు, దానికి ఏం పెట్టకూడదా? నేను కాదన్నా, ఒక అన్నదాత. ఒక విషయం మీకు అందరినీ మనం చేస్తున్నాను, నేను ఎన్టీఆర్ అభిమానిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాదు.
నాకు రాజకీయాలతో సంబంధం లేదు. నేను ఎన్టీఆర్ వర్గం మాత్రమే. 1995 సెప్టెంబర్ 1 నుంచి నేటి వరకు కూడా మా దారి అది. యువకుడు, మాజీ ముఖ్యమంత్రి, చరిత్ర సృష్టించిన వ్యక్తి కాబట్టి నేను ఆయనకు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. దాన్ని చాలామంది ఫోన్ చేసి అడిగారు, కానీ 1-2 కామెంట్లు వచ్చాయి నెగిటివ్గా. దాని ఎదురు చెప్పడం జరిగింది. ఓకే, ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదేయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.